ఏపీలో డయేరియా విజృంభిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా డయేరియాతో 6 మృతి ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో 4, కాకినాడ జిల్లాలో 1, నంద్యాల జిల్లాలో 1 చొప్పున డయేరియా బారిన పడి చనిపోయారు. 3 జిల్లాల్లో కలిపి 85 మందికి పైగా డయేరియా బాధితులు ఉన్నట్టుగా వైద్య వర్గాల ద్వారా తెలుస్తోంది. విజయవాడ నగరంలో కూడా డయేరియా బాధితులు ఉన్నారు. త్రాగునీరు కలుషితమైందని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇవాళ జగ్గైపేటలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పర్యటించనున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు సత్యకుమార్, నారాయణలో సమీక్షించిన డయేరియా అదుపులోకి రాని పరిస్థితి. ఈ క్రమంలో ఇవాళ మంత్రి సత్యకుమార్ డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వినాయకరావుని అడిగి తెలుసుకుందాం. వినాయకరావు, చెప్పండి. సో మొదట కొంత నిర్లక్ష్యం అయితే ఖచ్చితంగా అధికార వర్గాల నుంచి కనిపిస్తోందనేది పలువురు ఆరోపిస్తూ ఉన్నారు. ఏం జరుగుతోంది? వాళ్ళ మంత్రి పర్యటించబోతున్నట్టుగా కూడా సమాచారం అంతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డయేరియా వణికిస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటివరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 6 ఈ వాంతులు విరోచనాలు బారిన పడి మరణించిన విషయాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్టీఆర్ జిల్లాలో 4, అదేవిధంగా నంద్యాల జిల్లాలో 1, అదేవిధంగా కాకినాడ జిల్లాలో 1 వాంతులు విరోచనాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా మృతి చెందారు. నిన్న దాదాపుగా మనం చూస్తే 85 మంది 3 జిల్లాలో కూడా ఇప్పటికీ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా కూడా కలుషిత నీరు తాగడం వల్లే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. చాలా రోజులుగా కలుషిత నీరు వస్తున్నట్టుగా కూడా ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా ఆయా ప్రాంతాల్లో అధికారులు నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన జరిగినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కూడా మనం చూసుకుంటే కనుక దాదాపుగా కొన్ని రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో డయేరియా కేసులు ప్రబలుతున్నాయి. మరోవైపున అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రులు సత్యకుమార్, అదేవిధంగా నారాయణ ముగ్గురు కూడా సమీక్ష నిర్వహించి డయేరియాను అదుపులోకి తీసుకురావడానికి ఆదేశించినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఒక కార్యాచరణ అయితే రూపొందించలేదు. ఈ నేపథ్యంలోనే మంత్రులు సైతం ఒక క్లియర్ కట్ ఇండక్షన్ అయితే అధికారులకు ఇచ్చినట్టుగా కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ కూడా డయేరియా ఏ ప్రాంతాలు అయితే ప్రబలుతుందో ఆయా ప్రాంతాల్లో కేవలం వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అక్కడ బాధితులు ఎవరైతే డయేరియాతో బాధపడుతున్నారో వారందరినీ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం అయితే చేశారు తప్పితే అక్కడ క్షుణ్ణంగా ఎక్కడైతే తాగునీటి కలుషితం ఏర్పడిందో ఆ కలుషితమైన తాగునీటిని శుద్ధి చేసే ప్రయత్నం అయితే ఇంకా ప్రారంభించలేదని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఏదైతే ఎన్టీఆర్ జిల్లాలో దాదాపుగా జగ్గయ్యపేట నియోజకవర్గంలోనే ఆ మండలంలో దాదాపుగా 4 మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతుంది. ఆ ప్రాంతాన్ని ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సందర్శించబోతున్నారు. ఎక్కడైతే డయేరియా ప్రబలిందో ఆయా ప్రాంతాలన్నింటినీ కూడా సందర్శించి అధికారులకి దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా కూడా వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు చూస్తే విజయవాడ నగరంలో కూడా కొన్ని రోజుల క్రితం నుంచి కూడా తాగునీరు కలుషితమైందని చెప్పి ప్రజలు ఫిర్యాదు చేస్తున్న ఇప్పటివరకు కూడా అధికారులు పట్టించుకోలేదు. కొద్ది రోజుల క్రితం విజయవాడ నగరంలో కూడా దాదాపుగా 20 నుంచి 30 మంది వరకు కూడా డయేరియా బారిన పడ్డారు. ఇందులో కొంతమంది తీవ్ర అస్వస్థకు గురయ్యి ఆసుపత్రి కూడా పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు విజయవాడ నగరంలో కూడా పెరుగుతున్న డయేరియా కేసులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఒకవైపున కాకినాడ జిల్లాలో, మరోవైపున నంద్యాల జిల్లాలో, మరోవైపున ఎన్టీఆర్ జిల్లాలో పెరుగుతున్న డయేరియా కేసులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం డయేరియా కేసులను త్వరితగతిన అదుపు చేయాలనేది ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. మరోవైపున కలుషితమైన తాగునీటిని శుభ్రం చేయాలని కూడా వారు కోరుతున్న పరిస్థితి. మరోవైపున ఏదైతే నంద్యాల జిల్లా జూపాడు బంగ్లాలో వాంతులు విరోచనాలతో మృతి చెందిన మృతుడి మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేయడం జరిగింది. తమ ప్రాంతంలో కలుషిత నీరు విపరీతంగా పెరిగిపోయింది. నీరు కాలుష్యమైనప్పటికీ కూడా ఎక్కడ కూడా అధికారులు పట్టించుకోలేదు. వెంటనే 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలంటూ కూడా రోడ్డు మీద మృతదేహంతో వారు ఆందోళన చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేస్తుంది, అదేవిధంగా కలుషిత నీటిని ఏ విధంగా శుభ్రం చేయబోతుంది అనేది ప్రజలందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో డయేరియాని అదుపులోకి తీసుకురావడం మీద తక్షణ కర్తవ్యం అయితే ప్రభుత్వం మీద. ఈ నేపథ్యంలో డయేరియాని అదుపు చేయాలనేది ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా తీసుకొస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు.